భారత్ ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అయితే తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా రెండో రోజు మాత్రం వరుణుడు కరుణించాడు. దీంతో రెండో రోజు ఆట తొలి సెషన్లో భారత్ పైచేయి సాధించగా 2-3 సెషన్లో ఆసీస్దే పైచేయి. 160 బంతుల్లో ట్రావిస్ హెడ్ 152 పరుగులు, అలాగే 190 బంతుల్లో స్టీవ్ స్మిత్ 101 పరుగుతో ఈ ఇద్దరు సెంచరీల మోత మోగించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. అయితే బుమ్రా దెబ్బకి వరుసగా మూడో సెషన్లో వికెట్లను కోల్పోవడంతో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులతో మంచి పటిష్ట స్థితిలో ఉంది. ఇది ఇలా ఉంటే ఆసీస్ తో సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు నుంచి 3 పేసర్లను రిలీజ్ చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ట్రావెలింగ్ రిజర్వ్ లో భాగమైన ముఖేష్ కుమార్, ఎస్ దయాల్, నవదీప్ సైన్లు ఆసీస్ నుంచి స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 21 నుంచి మొదలు కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఈ 3 ఫాస్ట్ బౌలర్లు భాగం కానున్నారు. అయితే ఇప్పుడు భారత ప్రధాన జట్టులో బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, ప్రసిద్ధి కృష్ణల రూపంలో 5 ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు బట్టి భారత్ కు ట్రావెలింగ్ రిజర్వులతో పెద్దగా పని లేదు. ఈ క్రమంలోనే ఈ 3 ఆటగాళ్లని జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులోని వీళ్ళు స్వదేశానికి వచ్చి విజయ్ హజారే ట్రోఫీకి సిద్ధం కానున్నారు.